హాయ్ ఎవ్రీవన్. ఈ ఇన్స్టెంట్ హై ప్రోటీన్ దోశ తింటే 95 ఇయర్స్ పక్కగా బతుకుతారు. ప్రాసెస్ కావాలంటే కమెంట్ చేయండి. ఇలాంటి మార్కెటింగ్ నేను చేయను, బట్ ఈ దోశ మీ హెల్త్కి చాలా మంచిదని మాత్రం చెప్పగలను. చిన్నప్పటి నుంచి పెడుతున్నారు కాబట్టి ఎక్కువసార్లు మేము హాస్పిటలైజ్డ్ అవ్వలేదు. అంటే దోశ తింటే హాస్పిటల్కి వెళ్ళరా అని మాత్రం అడగద్దు. తినే ప్రతి ఫుడ్ కూడా పాతకాలం పద్ధతులతో ఆర్గానిక్గా చేసుకుంటే మనం ఎక్కువ హాస్పిటల్ మొహం చూడాల్సిన అవసరం లేదనమాట. ఇంకెక్కువ మాట్లాడకుండా ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మా ఇంట్లో బియ్యం పసుపుగా ఎందుకు ఉన్నాయంటే అత్తయ్య పురుగు పట్టకూడదని ఎండుమిర్చి పసుపు కలిపి అలా దాచిపెడతారనమాట బియ్యాన్ని. సో బియ్యము, తర్వాత సాయమినపప్పు, ఇవి రెండు చక్కగా కడిగేసి సపరేట్గా నీళ్ళతో 8 అవర్స్ నానబెట్టండి. దీని తర్వాత ఇంకో 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒకటేమో గ్రీన్ గ్రామ్ అంటే పెసలు అనమాట. దాన్ని కూడా రోస్ట్ చేసుకునైనా వితౌట్ రోస్ట్ అయినా మీరు నానబెట్టచ్చు. అండ్ ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, మెంతులు వేస్తేనే చాలా స్టిక్కీగా ఒక మంచి గమీ టెక్స్చర్ వస్తుంది దోశకి. ఇవన్నీ కూడా మంచిగా రుబ్బుకోండి. బట్ దోశ ఎప్పుడు కూడా ఉత్తిగా తినకండి, రోటి పచ్చడితోనే తినండి. బాగా తిని ఉన్నాను కాబట్టి